నాయకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చిక్కడిపల్లిలో బాలగోని బాలరాజు గౌడ్ అన్న, అదేవిధంగా గౌడ సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకత్వం ఐలి వెంకన్న, ఇలికట్టె విజయ్ కుమార్, గడ్డవీధి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మరి గత 12 సంవత్సరాలుగా ఎంతో వైభవోపేతంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ వ్యవహారాన్ని చాలా గొప్పగా మరి చేయడం జరుగుతుంది. మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క సాంస్కృతిక విప్లవం తెలంగాణలో ప్రారంభమైందని ఈ వేదిక ద్వారా చెప్పవచ్చు. దాదాపు ఒక 21 సంవత్సరాల క్రితం సర్వాయి పాపన్న అంటే ఎవరు అన్న దగ్గర నుండి ఈరోజు సర్వాయి పాపన్న అంటే తెలంగాణలో ఒక శివాజీ సమకాలీకుడు అనే విధంగా మరి ఈరోజు పాపన్నను మనం స్మరించుకుంటున్నాం. దీని అంతటి కారణం దాదాపు అనేక సంఘాలు, అనేక గౌడ సంఘాలు, బీసీ సంఘాలు మరి సర్వాయి పాపన్నను భుజాల మీద ఎత్తుకొని మరి మళ్ళీ కూడా ఒక 374 సంవత్సరాల కింద చనిపోయిన వ్యక్తిని మళ్ళీ ఆయన పురుడు పోసి ఈరోజు పాపన్నను మళ్ళీ ఆయనకు ఆ నామకరణం చేసుకున్నట్టు మరి ఈరోజు తెలంగాణలో ఒక విప్లవం అనేది పాపన్నది వచ్చింది. పాపన్న అంటే ఆయనే కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఈరోజు మనం చూస్తున్నాం, మనం ఎక్కడో పుట్టిన మార్క్సిజం, అదేవిధంగా మావోయిజం, అదేవిధంగా అంబేద్కరిజం ఏ విధంగా ఈ దేశానికి అనేక రకాలుగా మార్పులు తీసుకొచ్చాయో సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఒక పాపన్న ఇజం అని మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు. సర్దార్ సర్వాయి పాపన్న ఏం చేసిండంటే 374 సంవత్సరాల కిందనే మెజారిటీ ప్రజలకు అధికారం కావాలని చెప్పిండు. ఆయన వెనకాల బుద్ధుని యొక్క ఆ సిద్ధాంతం ఉంటుంది, ఒక జైనమత సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతాన్ని వాళ్ళ యొక్క ఆలోచనని ముందుకు తీసుకుపోవడానికి బహుజన హితాయ అనే ఒక ఆలోచనతోటి మరి సర్వాయి పాపన్న ఆ రోజు బహుజన కులాల రాజ్యం కోసం ఒక దండు కట్టి ఆయన ఏదైతే ఆచరణ ప్రారంభించిండో దాన్ని రాజ్యాధికార రూపంగా మరి తాడికొండ కిలాషాపురం నుండి గోల్కొండ వరకు దండయాత్ర చేసి మరి బహుజన కులాల రాజ్యాధికారాన్ని సాధించిండు. ఈరోజు కూడా వేదిక మీద ఉన్న పెద్దలు మన బొమ్మ మహేశన్న గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక సామాజిక విప్లవానికి కామారెడ్డిలో రూపకల్పన చేసిండు. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా బీసీల చుట్టూ, బీసీల యొక్క వాయిసే వినబడుతుంది. ఎందుకంటే అక్కడ బీసీ డిక్లరేషను మేము 42% రిజర్వేషన్లు ఇస్తాము, కులగణన చేస్తామని ఆ రోజు కామారెడ్డిలో చేసిన ప్రకటనతోటే ఈరోజు తెలంగాణలో అనేక బీసీ సంఘాలు, అనేక కుల సంఘాలు మనకు మొత్తం కూడా బీసీల చుట్టూ తిరుగుతూ మరి ఒక బీసీ విప్లవం వచ్చే విధంగా ఆయన ఒక రూపకల్పన చేసి రాహుల్ గాంధీ తోటి ఒక మాట ఇప్పించాడు. ఆయన శక్తి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక రాజకీయ నాయకుడు అట్టడుగు వర్గం నుండి ఒక పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి మరి అక్కడ మన వాళ్ళు ఉంటే మన వర్గాల కోసం ఏ విధంగా ఆలోచన చేస్తారో మనకు మన బొమ్మ మహేశన్నను చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా స్వామి గౌడ్ అన్న, సీనన్న కూడా వాళ్ళ శక్తి మేరకు సర్వాయి పాపన్న గురించి గౌడ కమ్యూనిటీ కోసం అనేక విజయాలు సాధించారు. వైన్ షాపులలో 20% రిజర్వేషన్ కానీ, కళ్ళు దుకాణాల రక్షణ కానీ, అదేవిధంగా మన చెట్ల మీకెళ్ళి పడ్డ వాళ్లకు 5 లక్షల ఎక్స్రేషే కానీ, అదేవిధంగా 2000 పెన్షన్ కానీ, హరితహారంలో తాటి ఈత పెంపకాల కోసం కృషి కానీ మరి వాళ్ళు అనేక విజయాలు సాధించి వాళ్ళు ఈరోజు గౌడ కులంలో ఒక గౌరవమైన స్థానంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా మాకు శ్రీనివాస్ గౌడు, స్వామి గౌడు పాపన్న విగ్రహాలు పెట్టడంలో కానీ, కళ్ళు దుకాణాలను కాపాడడంలో కానీ వాళ్ళు మా కులానికి దేవుళ్ళని చెప్పి ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి మనకు తెలంగాణ సమాజంలో ఉంది. మరి పెద్దలు జాజుల సీన్ లాంటి వాళ్ళు, అదేవిధంగా మన భిక్షమన్న కానీ, ఎంవి రమణన్న కానీ, ఈ వేదిక మీద ఉన్న మన వరంగల్ రవి కానీ, దుర్గయ్య లాంటి వాళ్ళు అనేక విధాలుగా తెలంగాణ ఉద్యమంలో కానీ, సామాజిక ఉద్యమంలో కానీ కృషి చేస్తున్నారు. మరి రానున్న రోజులలో పెద్దలు బొమ్మ మహేశన్నకు ఈ వేదిక ద్వారా చెప్తున్నాము, చిన్నదే అన్న జనగామ జిల్లాకు పాపన పేరు పెట్టే విధంగా మీరు ఒక సర్క్యులర్ అంటే కేవలం చేశారు. అది త్వరలో పాపన జయంతిలోపు రూపకల్పన దాల్స్తే మేమంతా కూడా ఈ బహుజన జాతి అంతా కూడా మీకు అండగా ఎప్పటికీ ఎల్లవెల్ల ఉంటుందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి